ఏమైనా కిరణ్, పొద్దున్న నువ్వు అమ్మాయి కారు కట్టవడం నాకేమైనా నచ్చలేదురా. అమ్మాయిల గారు కట్టుబడపోతే అబ్బాయిల గారు అడ్డుపడతా ఉంటారా? అందమైన అమ్మాయిలకు అడ్డుపట్టడం ఉందా సరదా? ప్రధానికి నువ్వేదో ఒకటి చెప్తావు. అయినా మన దావన మన బాకా మనకెందుకు వచ్చిన గొడవరా? రాయ్ ముందు నీ గొడవపు. ఇదిగో వంకాయలు బ్రహ్మాండంగా తరిగాను, ఎలా వేపుతావేమో అదిరిపోవాలి, చిన్నవాడు బెదిరిపోవాలి. ఏమిటయ్యా ఇది? చదువుకునే కుర్రాళ్ళు చదువు మానేసి ఎందుకయ్యా శ్రమంతా? ఏమిటి నాన్నగారు మీరు కూడాను? చేసేవాళ్ళకి చేతనవ్వాలి కానీ వంట చేయడం శ్రమ ఏంటి? వెరీ ఈజీ. నిజమే బాబాయ్, ఎంతోటి వంట చేసి ఆడవాళ్ళు ఏదో కష్టపడిపోయినట్టుగా పెద్ద పోజు పెడతారు కానీ అదంతా యాక్టింగ్ రా. అసలు నిజం చెప్పాలంటే స్పోర్ట్స్ కంటే గేమ్స్ కంటే ఇదే ఇంట్రెస్టింగ్ ఐటమ్. సరేలే, నీ ఫ్రెండ్ ఏం చెబితే దానికి సరిగణతోమని తాళం వేయడమే నీ పని. మంచి స్నేహితులు దొరికావు. నాన్నగారు ఇక మీరు నిశ్చింతగా ఉండండి. నలుడు భీముడు కలిశారు, నలభీమ పాకం తయారవుతుంది. వివాహ భోజనంబు వింతైన వంట కంబు వియాల వారి విందు. మురళి ఏంట్రా, ఏమైందిరా? నాన్నగారు బర్ణాలు తీసుకురండి. చెప్తూనే ఉన్నాను. అలమర్లో ఎందుకు అంత తొందర? ఏం కొమ్మునిందని? అయినా నిన్నని ప్రయోజనం ఉందిలే. ఆ ముక్కలు జరిగిన నేనే వేయించొచ్చుగా. అబ్బబ్బా, ఇప్పుడు ఏమైందిరా ఊరికే కంగారు పడిపోతావు? ఇదేమన్నా పెద్ద గాయమా? గాయం కదని నువ్వు చెప్తే సరిపోయిందంటే. కాగే నూనె పడితే ఎంత గాయం అవుతుందో నాకు బాగా తెలుసు. ఇదిగో రాయ్. కిరణ్, ఎవరూ లేని అనాథన్ నన్ను స్నేహితుడిగా చేరతీసి మంచి చెడు చూడటమే కాకుండా ఒక అన్నగా నా కోసం తాపత్రయపడే నువ్వు, నీతో పాటు నన్ను తన సొంత కొడుకులా చూసుకునే బాబాయి దొరకడం నిజంగా నా అదృష్టంరా. మురళి, నిజానికి నీలాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం. ఎందుకు తెలుసా? ఎవరికైనా దెబ్బ తగిలినా గాయమైనా అమ్మ అనో నాన్న అనో పిలుస్తారు, కానీ నువ్వు కిరణ్ అని పిలిచావు. నువ్వు మీ అమ్మా నాన్నల కంటే కూడా నన్నే ఎక్కువగా అభిమానిస్తున్నావు అనమాట. ఎక్కడో పురాణాల్లోనూ కథల్లోనూ వినటమే తప్ప ఈ రోజుల్లో మీలాంటి స్నేహితులు నేను ఎక్కడా చూడలేదయ్యా. ఇలాగే 10 కాలాల పాటు ఒకరికొకరు తోడుగా ఉండండి. వెళ్ళి మీ పని చూసుకోండి, చదువుకోండి. నేను వంట చేస్తాను. ఆత్మ, నేను మొన్న వదిలేసిన ఫ్రూట్ జ్యూస్ అంతా నువ్వే తాగేసావు కదూ? తాగానండి. నేను నిన్న వద్దన్న ఆమ్లెట్లు కూడా నువ్వే తినేసావు కదూ? ఇప్పుడు నేను అంటున్నాను, ఇంకొక అడుగు కూడా నేను పరిగెత్తలేను. నేను పరిగెత్తాల్సిన 2 మైళ్ళు కూడా నువ్వే పరిగెత్తే నేను ఇక్కడ కూర్చుంటాను. అది ఎలా కుదురుతుందండి? అవి నాకు ఇష్టం కాబట్టి తిన్నాను. ఇది ఎలా కుదురుతే? కుదరదు. ఇష్టమైనవే చేస్తానంటే కుదరదు. ఇష్టం లేని పనులు కూడా కొన్ని చెయ్యాలి. ఇప్పుడు నేను అసలు పరిగెత్తను, సరిగదా? అసలు నడవను. అమ్మాయి గారికి తెలిస్తే ప్రాణం చేస్తారండి బాబు. ఏదో ఉపాయం నువ్వే ఆలోచించు. లేదు బాబు, పరిగెత్తాలి. నా వల్ల కాదయ్యా. అంత పెద్ద మనిషిని పెట్టుకుని పరిగెత్తమంటే ఏమన్నా ధర్మంగా ఉందా? ఎంత కాలానికో మంచి యువకుని చూశానయ్యా. కాస్త గడ్డెట్టు. ఇంతకే ఎవరివయ్యా నువ్వు? అదేనండి, మీ ఫ్యాక్టరీలో పనిచేసి రిటైర్ అయిపోయిన ధర్మయ్య గారు లేరండి, వారి అబ్బాయినండి. ధర్మయ్య కొడుకు? ఆత్మ, మన ధర్మయ్య కొడుకు. పాపం అతను ఫుల్ హార్టెడ్ గా చెబుతున్న తర్వాత కూడా మనం పరిగెడితే బాగుండదు, ఫీల్ అవుతాడు. ఊరుకోండి, వంక దొరికింది కదా అని పరిగెత్తడం మానేయకండి. ఇదిగో అబ్బాయి, నీ మాట ఆయన మానేసేటంటే ఇంట్లో చెవాట్లు తగ్గుతాయి మాకు. అవతల అమ్మాయి గారు ఊరుకోరు. ఆవిడకేమండి ఇంటి దగ్గర కూర్చొని ఎన్ని కబురు అని చెప్తుంది. అంత సరదాగా ఆవిడ పరిగెత్తమండి, తోడు కావాలంటే నేను ఉంటాను. అబ్బా, మంచి మాట అన్నావు. అతనంత నవ్వొచ్చే మాట అన్నా కూడా మనం పరిగెడితే ఏం బాగుండదు. నవ్వుకుంటూ ఇంటికి వెళ్ళిపోదాం. నాకు నవ్వు రావట్లేదండి, మీరు ముందు నడవండి. సార్ మీ కింద మీరు పదండి సార్. నువ్వు వెనకాల వస్తావా? రా. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.